మందులోడంటావే యో మాట మాటకి మందులోడంటావే సుచి, లంచ్ బాక్స్. మందులోడన్న సంగతి ముందెరుగా వంటే నాంచారం ఇక్కడ ఏముందనే? ఫ్యాషన్ సార్. లంచ్ బాక్స్, ఇదిగోండి చట్నీ. అదిగోండి సుచి లంచ్ అన్నీ బాక్స్. నీవే వేసుకో. ఇంకో 10 minutes. సుచి రేపటి నుండి నా లంచ్ బాక్స్ 8 o'clock రెడీగా ఉండాలి. నాకు 7 కల్లా రెడీగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ నాకు 6 కే కావాలి. కాఫీ నాకు 5 o'clock కావాలి. అలా అయితే నేను 2ంటికే లేవాలి. మా ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు నన్ను తంతాడు. ఇదంతా అవసరమా? నాకు అనవసరం. నాకు జీతం మాత్రం హలో అవసరం. బ్రో, స్టార్ట్ అయ్యి బ్రో. జీతం అనగానే అన్ని వంకర పోతాయి. ఏయ్, నేను ఇస్తానులే గాని ముందు నా పనులు చెయ్యి, తర్వాత తనవి చెయ్యి. మేడం, సుచిని మీరు డబ్బుతో కొనలేరు. డబ్బా ఇస్తా, ఆఫీస్కి వెళ్ళండి. మేడం, సాయంత్రానికల్లా డబ్బులు కరెంట్లో వేస్తారుగా? కరెంట్ కాదు, అకౌంట్. ఆ క్లారిటీ ఉంటే ఓకే. వేసేయండి వేసేయండి. మేడం 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 ఒక్క నిమిషం. ఇదిగోండి లంచ్ డబ్బా. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కారు తుడిచిన వాళ్ళు మాత్రమే కారు ఎక్కాలి. నా కార్ నా ఇష్టం. నేను డబ్బులిచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు. నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను. నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను. నేను ఈఎంఐ కడుతున్నాను. చిచి, చిచ్చి అన్నారంటే నోరు మూసుకుని కారు ఎక్కమని. చిచ్చి, ఈవిడ చిచ్చి అన్నారంటే నన్ను నోరు మూసుకోమని. ఓకే. మందులోడా, బై మేడం, బై సార్, ఓరి మాయలోడా. మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి, ఇంకా చేయలేదేంటి? నేను ఆల్రెడీ కాల్ చేశా. మంచి పని Que vamos pa' la gozadera full, baby. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Shake it, shake it, shake it, shake it, shake it, shake it, shake it. Vamos, Now it's time for my song. Start music. Stop it. నేను ఆపమంది మ్యూజిక్, మీ పని కాదు. కూర్చోండి. నువ్వు ఎక్కడికి? గుడ్ మిస్టర్ వరుణ్. డాన్స్ చేసినందుక సార్? కాదు, ఆ ప్రాజెక్ట్ ఓకే చేసినందుకు. ఓహో. Keep it up. కబలిడా. ఈయన కొట్టిన దానికన్నా ఆ స్మైలే భయంకరంగా ఉందా? చలో గైస్, ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది. మీరు ఎవరు రావట్లే కదా? వస్తున్నాం. వరుణ్, పల్లవి కూడా వస్తుంది కదా? నాకేం తెలుసు? ప్లీజ్ రా. ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో. దివ్య, ఎప్పుడు చూసేంది అవుతావు, కొంచెం మంద ఆగొచ్చు కదా. ఎప్పుడు మంది ఏం తాగుతావు? ఎలకల మంది ఆచుగా. చాలు చాలు చాలు, ఎనఫ్. అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు వరుణ్? ఏం లేదు, ఊరికే. అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా? పల్లవి ప్రాబ్లం. మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అబ్బా. అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి. అసలు క్యాజువల్గా మాట్లాడుకొని చాలా రోజులు అయింది. గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది, గొడవతోనే డే ఎండ్ అవుతుంది. కాంప్రమైజ్ అవుదామని నేను ఏదన్నా అంటే తను ఏదో అంటూ నేను కంట్రోల్ దాపడం, గొడవలు అవుతూనే ఉన్నాయి. తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు. పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా. స్టాప్ ఇట్. పల్లవి యాక్చువల్లీ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు? కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ క్యారెక్టర్ ఏంటి? నీ పెంపకం ఏంటి? తను పరాయి వ్యక్తి కాదు. భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే. మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు. నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది. పల్లవి, ఇక్కడ సీన్ క్రియేట్ చేయక ఆపు. ఓహోహో, నేనేదైనా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం, ప్రాబ్లం చేయడం. నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం, తప్పు కాకుండా తగ్గడం. అవునా? ఇంకా చాలు. నేను అదే అంటున్నా. చాలింకా, నీతో ఈ జర్నీ చేయలేను. నేను వెళ్ళాలి. వెళ్ళు. ఓ, నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే అర్థం. అసలు నేనే మాట్లాడతాను, తనే మాట్లాడుతుంది. ప్రతి దానికి రా. ప్లీజ్ వరుణ్, ఫస్ట్ తన్నేళ్ళు డ్రాప్ చేసిరా. రా. ఓ, మేడం గారి మెసేజ్. స్టాప్ స్టాప్ స్టాప్, రిప్లై ఇవ్వు. నీతో ఆర్గ్యూ చేసి ఓపిక లేదు నాకు.
కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి బ్యాడ్ గా అనలైజ్ చేయడానికి రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుందే. అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ. అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు, తను వెయిట్ చేస్తుంది. Shut up. యూ షట్ అప్. కార్ ఆపు. ఆపను. నిన్నే కార్ ఆపుతావా లేదా? ఆపను. ఆపకపోతే దూకేస్తా. అలా సడన్ గా దూకితే చస్తావు. నీకు హ్యాపీయేగా. పల్లవి, నా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. మరి ఎలా వస్తావు? క్యాబ్ లో వస్తా. ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు. నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్. మరి అలాంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? హలో, నేను నిన్ను రమ్మనలేదు. నా కార్లో వెళ్తా అన్నా, నువ్వే డ్రైవర్గా వచ్చా. ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు, అందుకే క్యాబ్లో వెళ్తా అంటున్నా. ఆపండి ఆపండి రాజా. మీరా? మీరు ఈ టైంలో ఇక్కడేం అసలు చేస్తున్నారు? యాక్చువల్ గా నేను చూసారా ఎలా మాట్లాడుతుందో? వీడే తాగి వాగుతున్నాడు. వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట, నేనేదో ఇతన్ని కాల్చుకు తినే కొరువి దయ్యంలో ఉన్నానంట. ఇది ఒకటి నిజం చెప్పేశారు. ఏంట్రా నిజం? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. జుష్షడా. ఏంటి బాబు ఇది? నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు, కాసేపటికి మర్చిపోతారు. ఇదే ఏ సీసీ కెమెరాలో చూసిందనుకో బాబు, రేపొద్దున మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు, పరువు పోతుంది బాబు. దయచేసి ఇంటికి వెళ్ళండి, రేపొద్దునే వస్తాను నేను, మనం మాట్లాడుకుందాం. సార్ అర్థం పర్థం రాజా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా. శుచి మేడం, ఏం చేస్తున్నారు? ట్రెడ్మిల్ చేస్తూ టీవీ చూస్తున్నాను సార్. ఓ, మల్టీ టాస్కింగ్ అనమాట. ఖర్జూరం సినిమా సార్. ఖర్జూరం కాదు, కన్జూరింగ్. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది సార్. గ్రిల్లింగ్ కాదు, థ్రిల్లింగ్. అదేలేండి. అంత ఇంట్రెస్ట్ ఉన్నదని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా. ఆల్రెడీ వెళ్తున్నాను సార్ స్మోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ కి. స్మోకింగ్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. అది సార్ మార్నింగ్ డోంట్ షిట్ సార్. షిట్ కాదు, అది షౌట్. అది నేను అన్నది అంతే కదా సార్. కెమెరాది. వెళ్ళి తెచ్చుకోండి సార్. ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది, అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది. వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు. అర్జెంటుగా లాయర్ని కలవాలి. సార్ మీకు 100 years సార్. ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు. నామ్ లియా సైతాన్ ఆయా. కరెక్ట్ సార్, రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటో చెప్పండి, పొద్దున్నే వచ్చారు. అదే రాజా మీ డైవర్స్ గురించి. త్వరగా ఇప్పించేయండి, వీడితో వేగలేకపోతున్నా. మాది సేమ్ ఫీలింగ్, కానీ మీరు చెప్పండి. మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా. ఏ కోర్టుకు సెలవు ఇచ్చారా? కాదు రాజా, మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుంది రాజా. ఆహాహా, అది జరగదు. పొద్దున్నే జోగులేసేస్తున్నారు. జోక్ కాదు రాజా, ఇది నిజం. 99 దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు బ్రెయిన్ వాష్ చేయాలి, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేస్తా. ఒక్క నిమిషం. రాజా గారు ఆగదు రాజా గారు సార్, ఆగదు. మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా? అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు? మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది. అది కాదమ్మా. ఏ, ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను. సార్ మీ ఫోటో పేపర్లో పడింది, కేసు ఏమైనా గెలిచారా? నీ తలకాయ అక్కడే ఉంది. గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు? I think I'll let Keith French kiss me. What? No way. What are you two doing? I think I'll let Keith French kiss me. What? No way. What are you two doing? టీవీలో దయ్యానికి ఇంత ఓవర్ యాక్షన్. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు? చిల్లి ఫెలోస్. ఇందాక నామ్ లియా సైతాన్ ఆయా అన్నాడు. నిజంగా దయ్యమై వచ్చాడంటావా? రాజా నేను ముందే చెప్పాను, మీకు అర్థం కాలా. మీరు తప్పించుకోలేరు, నా మాట వినండి ప్లీజ్. నేను చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్. నా షూ చూపించరా?
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను. నేను మీకు మాత్రమే కనపడతాను. ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే దానికో లాక్ ఉంది. మేమివాలా నో, నేను చెప్పింది వినాలి. చెప్పండి. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్లో నేను నా భార్య చనిపోయాను. ఏమండి అక్కడే ఆగిపోయారు ఏంటండి? రండి. నేను రావడానికి ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఏమైంది? నేను ఉండలేనండి, రండి. నేను ఉండలేనే, నువ్వు అక్కడే ఉండు. అయ్యో దేవుడా, ఏమిటి ఈ పరీక్ష? ఏమిటి చెప్పు? ఎవరయ్యా నువ్వు? నా బంగారం. నీ భార్యని లోపలికి పంపింది, నిన్నిక్కడ ఆపింది నేనే. ఎవరు రాజా మీరు? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. మొగుడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా, అది తెలియదా మీకు? ఇంతకీ మీరు ఎవరు సార్? పంపతీసి దేవుడు కాదు కదా? ఓ మై గాడ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చిన్న డౌట్ స్వామి, ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు? అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము. అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం. మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు. కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు. ఏదో సార్, ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్. నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా? సార్, నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్. చాలా తక్కువ టైంలో 99 విడాకులు ఇప్పించాను సార్. ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్. గోవా ట్రిప్ నుంచి వెనక్ గాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా. నువ్వు 99 విడాకులు ఇప్పించావు. వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు. అది నా వృత్తి స్వామి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, అది కూడా తెలియదు మీకు? వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా? సారీ స్వామి, ఈ ఒక్కసారి క్షమించు, లోపలికి పంపించండి. ఓకే, పంపిస్తా. కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటి స్వామి? నువ్వు ఎవరికైతే 100వ విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది, మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా చిన్న విషయం సార్. విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్. చిట్టిగా సార్, అలా వెళ్తాను, ఇలా వస్తాను. అది మ్యాటరు. కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను జంపైపోతాను. ఇంపాసిబుల్, అది ఈ జన్మలో జరగదు. రాజా, వచ్చే జన్మలో కూడా జరగదు. అంటే మంచిదే అని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు. ఎవరు చిట్టికేస్తున్నారు? దేవుడా, చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా, ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు. కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను. దేవుడా, తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు, తెలుసా సామెత? మరి నువ్వేం తెలుస్తున్నావు? వెయిట్ అండ్ సీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చాడు. ఇప్పుడు ఏ లాయర్ని పట్టుకో? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్? సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. పిత్రాంగి, ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది వెయ్యాలి మేడం. కారం కూడా లేదు, అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా, రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా?
ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా. సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యంతో మాట్లాడుతా. సార్ ఆత్మ అని చెప్పండి సార్, గౌరవంగా మరీ దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరన్నారంట చెప్పిన పని చేయకుండా? ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. గొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్ ఇక్కడ. మాకే లోన్ వద్దమ్మా, ఈ ఒన్నిల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకే తెలుసు సార్. ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారు 100వ కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ. అమ్మ నా నల్లోడా, మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంచారు. మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువుగారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఓరి దేవుడా, ఇదా నువ్వు తలుచుకుంటుంది? ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు వేస్ట్ ఫెలో, వాడు నన్నేం చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి సార్ శాలరీస్ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే. ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు? ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో పెద్ద బిళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలకృతం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా నీ కాలర్స్లో? బ్లూటూత్ లో ఇక్కడ మాట్లాడుతున్నా. బ్లూటూత్ లేదే. కింద పడింది సార్. కిందేం లేదు కానీ వాడెవడు రాజా, నీ టీం లీడరా? గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. వరుణ్ బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా? నన్ను వదలవా? ఒక్క అరగంట మీ ఇద్దరూ కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి దాన్ని నొప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. ప్రామిస్. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆహా, చల్లగా కరుణించే. చల్లలేదు ఎలవా. వరుణ్, ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. అసలు నీకేమైంది? ఈ డ్రెస్సులో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది ఈ దివ్యనే కదా? నీకెందుకే? నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా. సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఎందుకలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నాకు కాక్రోచ్లు కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పని చూడు. వెళ్ళు. ఓకే. రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి, నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా. కొట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను. కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా? ఇది భరించలేని, పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా? ఇన్నానమ్మా నేను. ఇంకా అన్నావు. అమ్మా, ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 days వెయిట్ చేయండి అని. ఊపిరాగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మళ్ళీ కలుస్తాను. ఫిర్ మిలింగే. మేడం,
మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు. ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది. అర్జెంటుగా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళెవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు. ఇక్కడే హైదరాబాద్లో గల్లీకొకలున్నారు. అయితే పిలిపించు.